తారక రామారావు. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. ఈ పేరే ఓ చరిత్ర సృష్టించింది. పాలమ్మే వ్యక్తి చిన్న ఉద్యోగం సంపాదించి ఆ తరువాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ పరిశ్రమ ద్వారా తెలుగు వారికి ఆరాధ్య దైవంగా మారాడు. వెండితెర వెల్పుగా ప్రతి ఇంట కొలువైపోయాడు. ఆ ఘనతతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ చరిత్ర సృష్టించిన పేరు అది. మరి ఆ పేరు పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ ఆ పేరు పెట్టుకోవాలంటే ఒక అర్హత కావాలంటారు. ఆ అర్హత అందరికంటే ఎక్కువగా ఉంటుందని ఊహించాడు కాబట్టే స్వయంగా ఆయనే తన పేరును ఇచ్చిన సందర్భం ఓ చరిత్రకు నాంది అవుతుందని అప్పుడెవరో ఊహించి ఉండరు. బట్ అది జరగబోతుందని ఇప్పటి ఎన్టీఆర్ను చూస్తే అర్థమవుతుంది కదా. నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్గా బాల నటుడుగానే బలా అనిపించుకున్నాడు. నిన్ను చూడాలని తెలుగు సినిమా తపన పడుతుంటే సరిగ్గా మీసాలు కూడా రాకుండానే వెండితెరపై మెరిసాడి కుర్రాడు. ఫస్ట్ మూవీకి ఎవరూ పట్టించుకోలేదు, కానీ నెక్స్ట్ మూవీకే స్టూడెంట్ నెంబర్ 1 అనిపించుకున్నాడు. తెరంగేటం చేసిన అతి తక్కువ టైంలోనే ఇంకా పసితనపు ఛాయలు వీడకుండానే ఆదిలా అతను తొడగడితే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. నటన నా బ్లడ్లోనే ఉందని చెప్పుకుంటే మొదట వెటకారం చేసిన అది నిజమే అని సింహాద్రితో నిరూపించాడు. ఇంత చిన్న కుర్రాడు అంత గొప్ప నటన ఎలా చూపిస్తున్నాడా అని అప్పటికే టాప్ స్టార్స్గా ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఇంకొందరైతే తమ స్టార్డమ్ పీఠాలు కదిలిపోతున్నాయని ముందే గ్రహించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని కూడా చెప్పుకుంటారు. బట్ చిన్న వయసు కావడం, పెద్ద సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్లేమో కొంతకాలం పాటు ఫ్లాప్ సమస్యలు ఫేస్ చేశాడు. దీనికి తోడు బాగా లావుగా కూడా ఉన్నాడు. ఆ పర్సనాలిటీతో కూడా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ నటన చూస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేం. ఓ గ్రేట్ మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ అది. ఈ సినిమాతో అతనికి అభిమానులుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బట్ అప్పుడే రాజమౌళి చేసిన విమర్శను సీరియస్గా తీసుకొని సన్నగా కరెంటు తీగలాగా మారాడు. కంత్రీలా తిరిగి వచ్చాడు. యమదొంగల పౌరాణిక డైలాగ్ చెప్తుంటే పెద్దాయన దిగి వచ్చినంత సంబరపడ్డారు ప్రేక్షకులు. అదుర్స్, బృందావనం, ఊసరవెల్లి దేనికది డిఫరెంట్ రోల్స్. అన్ని రోల్స్లోనూ అదరగొట్టేశాడు. ముఖ్యంగా అదుర్స్లో ఎన్టీఆర్ను ఇమిటేట్ చేయాలని ఇప్పటికీ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బట్ అతని దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు అనేది నిజం. ఆ డిక్షన్ పట్టుకోవడం అంత సులువుగా అందరికీ సాధ్యం కాదేమో కూడా. తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాపులు. ఈసారి కాస్త ఆలోచించాడు. గ్యాప్ తీసుకొని డిసైడ్ అయిపోయాడు. అంతే, అప్పటి నుంచి దయగాడి దండయాత్ర మొదలైంది. టెంపర్తో మొదలైన విజయ పరంపర ఇప్పటికీ ఆగలేదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, RRR ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో రేంజ్కు వెళ్తూ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా అవతరించాడు. ఫ్యాన్స్ అంతా మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం దేవర 1తో సిద్ధమవుతున్నారు. బర్త్డే సందర్భంగా వచ్చిన పాట యూట్యూబ్ను షేక్ చేస్తుంది. అనిరుద్ అందించిన మ్యూజిక్కి ఎన్టీఆర్ అగ్రెషన్ తోడై ఈ పాట నెక్స్ట్ లెవెల్లో వినిపిస్తుంది. తర్వాత వార్ 2తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. మొత్తంగా చాలా చిన్న వయసులోనే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి మీసాలు కూడా రాకుండానే ఎన్నో రికార్డులను తుడిచివేశాడు. మరెన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఎన్టీఆర్లా డ్యాన్సులు చేయగలిగి అతనిలా డైలాగ్ చెప్తూ ఏ పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోయే టాప్ స్టార్ సౌత్ ఇండియాలోనే లేరు అంటే అతిశక్తి కాదేమో. దట్ ఈస్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిలా తాతను మించి ఎదుగుతాడు అనిపించే విధంగా దూసుకుపోతున్న ఈ నందమూరి తారక రాముడు ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటూ మైక్ టీవీ తరపు నుంచి మనము బర్త్డే విషెస్ చెప్దాం.